కర్కాటక రాశి. మీ రాశిలో మీకు వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నాడు. మీకు సిక్స్త్ హౌస్ తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు మీ వ్యయంలో పడిపోయాడు. వ్యయంలో పడిపోవడం మూలంగా హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యి మరి కంట్రోల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తాత్కాలిక సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే కొంత క్రానికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు కూడా. క్రానికల్గా మారకుండా ఈ టెంపరీ అనారోగ్యం అనేది సిక్స్త్ హౌస్, అది క్రానికల్గా మారకుండా మీరు చేసే ప్రయత్నాలు చేసినట్లయితే మెడికల్ సపోర్టు, కొంత సమస్య తెలియగానే మీరు ప్రయత్నం చేసి చక్కగాను డాక్టర్ సంప్రదించేసి కొన్ని యోగ క్రియలు, ఈ యొక్క మెడిటేషను ఇలాంటివి ఆసనాలు వేసుకున్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు కర్కాటక రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకున్నటువంటి ఫేము ఇవన్నీ కర్కాటక రాశి వారికి మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్, మీకు కర్కాటక రాశి వారికి ఫైనాన్స్ తీసుకున్నట్లయితే కుజుడు వ్యయంలోకి రావడం, అలాగే ఈయన మీకు ఎక్కువగాను జాబ్ పైన ఫోకస్ పెట్టడం కొంత కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే వ్యయంలో పడిపోయాడు కదా, మీకు 6వ ఇంటి దశమాధిపతి. కొంత వేరే మీ దినచర్యలలో మార్పులు వస్తాయి. తద్మూలకంగా మీకు కొంత ప్రాబ్లమ్స్ అనేటివి హెవీ అవుతాయా తగ్గుతాయా అని తీసుకున్నట్లయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ సొల్యూషన్ దొరుకుతుంది మీకు. ఎందుకు ఇద్దరు ఒకే సిక్స్త్ అలాగే టెన్త్ హౌస్లో ఈయన మీకు వ్యయంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడని తీసుకున్నట్లయితే మీకు రాశుల నుంచి తీసుకున్నట్లయితే కర్కాటక రాశి నుంచి తీసుకున్నట్లయితే ఒక అనారోగ్యం బాగాలేకపోవడం, అనారోగ్య సమస్యలకు టెంపరీగా ఇబ్బంది పెట్టడం, దీని మూలంగా జాబ్లో కొంత ఇబ్బంది వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఉన్నటువంటి గ్రహస్థితి తీసుకున్నట్లయితే బృహస్పతి ఉన్నారు. బృహస్పతి కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి అలాగే ఈ యొక్క సిక్స్త్ హౌస్ ప్లానెట్. ఈ ప్లానెట్ మీకు లాభంలో ఉంది, బృహస్పతి లాభంలో ఉన్నాడు. బృహస్పతి లాభంలో ఉండడం అనేది భాగ్యాధిపతి, తండ్రి గారి సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు స్వయం కృషితో కొంత ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయడం మూలంగా కూడా మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మ్యారేజ్ విషయాలు తీసుకున్నట్లయితే తృతీయంలో శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో కేతువు కూడా ఉన్నాడు. కాబట్టి మీకంటూ కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి ఒక బృహస్పతి కూడా వీక్షణ ఉంది మీకు, ఎక్కడ మీ తృతీయం పైన ఉందన్నమాట. దీని మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగం పరంగా మధ్య మధ్యలో చిన్న చిన్న చిరాకులు వస్తుంటాయి, కానీ ఏమీ కాదు, తొలగించగలుగుతారు. బృహస్పతికి బూస్టింగ్ ఇచ్చుకోవాలి. మనం ఎలా ఇచ్చుకోవాలి? సిక్స్త్ హౌస్ కాబట్టి అనారోగ్యం పోగొట్టడానికి దత్తాత్రేయ స్వామి పూజలు, ఆరాధనలు, అలాగే దత్త చరిత్ర పారాయణ చేయడం, రావి చెట్టును పెంచుకోవడం, రావి చెట్టును పూజించడం మూలంగాను, అలాగే రాహుకాలం, ఎందుకంటే మీకు 9th హౌస్లో రాహు ఉన్నారు కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తండ్రి గారి ఫైనాన్స్ బాగలేకనో, ఆయన హెల్త్ బాగలేకనో మీరు కొంచెం టెన్షన్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలంటే గురువారం రోజు రాహుకాలం వచ్చేసి మీకు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ యొక్క అమ్మవారి పూజలు చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేసుకోవాలి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలు చేసుకున్నట్లయితే మీ 10th హౌస్ ప్లానెట్ ఈ రాహుకాలంలో మీ 10th హౌస్ ప్లానెట్ అయినటువంటి కుజునికి కొంత ఊరట లభిస్తుంది. అలాగే మీకు 9th హౌస్లో ఉన్నటువంటి రాహు శాంతిస్తాడు. రాహు శాంతి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ తండ్రి గారి సహకారం ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన హెల్త్ బాగుంటుంది, ఆయన వెల్త్ బాగుంటుంది. అలాగే మీకు ఈయన సిక్స్త్ హౌస్ అలాగే ప్లానెట్ అయిన కుజునికి చెప్పుకున్నాం కదా, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయమని, ఇవి చేయటం మూలంగా రాహుకాలంలో చేసే ఈ పూజ చాలా శీఘ్రంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ రాహుకాలంలో ఈ యొక్క 9 కాయిన్స్ తీసుకొని 9 నవగ్రహాలుగా మనం పెట్టుకున్నట్లయితే ఆ కాయిన్స్ పైన ఈ పూజ రాహుకాల పూజలో కాయిన్స్ను శుక్రుడు అలాగే కొన్ని సంఖ్యలు వేసుకోండి. ఎలా ఈ యొక్క నాణ్యం పైన రూపాయి కాయిన్ పైన మీకు కనిపించదు,
ఏదైనా నెయిల్ పాలిష్ తీసుకొని శని, కుజ, రాహు అంటే నవగ్రహాలను ఆహ్వానం చేసినట్టు ఒక్కొక్క కాయిన్ పైన ఒక్కొక్క గ్రహం వేయండి. శుక్ర అని రాయండి ఒక దానిపైన కుజ అని రాయండి. ఇలా చేసి ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఒక వరుస క్రమాన్ని గమనించి ఇంట్లో కూడా అదే వరుసలో పెట్టుకొని రాహుకాలంలో ఈ యొక్క రాహుకాలంలో ఉన్నటువంటి పూజలు పునస్కారాలను చేసుకున్నట్లయితే మీకు బృహస్పతి రాహువు శాంతిస్తారు. మీకు కర్కాటక రాశి వారికి ఇంకా క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా అంటే అలాంటి అవకాశాలు ఏవి ఇప్పుడు కనిపించట్లేదు. చాలా శాంతియుతంగా వెళుతుంది జీవితం. పడ్డ కష్టాలు ఇదివరకు గత సంవత్సరం అంతా పడ్డ కష్టాలు కూడాను ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగంలో పోతారు. కాకపోతే మార్పులు అనేటివి ఎక్కువ శాతం జరుగుతుంటాయి. ఒకే ఉద్యోగంలో మీరు స్టాండర్డ్గా ఉండలేరు. ఒక శుభకార్యం గురించి కావచ్చు, లేకుంటే ఇంకా అశుభకార్యం గురించి కావచ్చు, కొన్ని బ్రేక్స్ వస్తాయి. ఆ బ్రేక్ జర్నీలో మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే కర్కాటక రాశి వారికి 9th హౌస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈ కాయిన్స్ పెట్టి ఈ యొక్క 1:30 నుండి 3 గంటల వరకు ఉండే సమయంలో ఈ యొక్క రాహుకాల పూజ చేసుకున్నట్లయితే, లేదు రాహుకాల పూజ మనం చేయలేకపోతున్నాము, మరి ఏం చేద్దాం? ఏం చేయాలి? ఉద్యోగం ఉంది, ఆ సమయంలో జాబ్ వదిలేసుకుని పూజ చేయలేరుగా. దానికి సంబంధించిన టైం తీసుకున్నట్లయితే మార్నింగే ఈ సెషన్ పూర్తి చేసేసుకొని ఈవినింగ్ కనీసం చదువుకోండి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవి ఖడ్గమాల విన్నారనుకోండి, రాహుదోషం వెళ్ళిపోతుంది. అలాగే కుజునికి లక్ష్మీ నరసింహస్వామికి శ్లోకం విన్నట్లయితే చక్కగా కుజుడు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోగొట్టడానికి 6th హౌస్ అధిపతి మీకు వ్యయంలో పడ్డాడు. ఇది మంచిది. ఎందుకు వ్యయంలో పడ్డాడు? ఒకటి గుర్తించండి, 6, 8, 12 స్థానాధిపతులే మనకు అనారోగ్యాన్ని క్రియేట్ చేసేటువంటి స్థానాలు. వీళ్ళు ఒకరి రాశిలో ఒకరు ఉన్నప్పుడు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చక్కగా మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రాహు వచ్చేసి తృతీయాధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి కుజుడు వ్యయంలో పడిపోయాడు. వ్యయంలో పడ్డం ఏంటి? 6వ ఇంటి అధిపతి వ్యయంలో ఉండడం, 8వ ఇంటి అధిపతి వ్యయంలో ఉండడం, ఈ అధిపతులు మరలా వాళ్ళ రాశులలో ఉండడం శుభసూచకం. అంతో ఎంతో దైవారాధనలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. టెంపరీ అనారోగ్య సమస్య కిందనే ఇది మిగిలిపోతుంది. దీంతో తొందరగా మీరు బయటపడే అవకాశాలకు 100% మీకు గ్యారంటీ ఇస్తాను. గమనించగలరు. స్వస్తి.